ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మెదడు వాపు వ్యాధి ఉంటుంది కదా! దాని టీకా ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా ఇంపార్టెంట్. దాన్ని జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటాము. నేను ఆంధ్రాలో కూడా ఉంది అనుకున్నా. తమిళనాడులో ఉంది, తెలంగాణలో ఉంది. ఓకే. గవర్నమెంట్ షెడ్యూల్లో. ఆంధ్రాలో లేదని మొన్నే తెలిసింది నాకు. సో నా రిక్వెస్ట్ ఆంధ్ర గవర్నమెంట్కి జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ కంపల్సరీగా పెట్టండి. అది దోమల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. యూజువల్గా వర్షాకాలం తర్వాత బ్రెయిన్ మెయిన్గా ఎఫెక్ట్ చేస్తుంది. దోమల వల్ల స్ప్రెడ్ అయ్యే వైరస్ది. దానికి సరైన మందు కూడా లేదు. నేను రెసిడెన్సీ చేసేప్పుడు పాండిచ్చేరిలో ఆ టైంలో నవంబర్ అంటే హడిలిపోయేవాళ్ళం. పిల్లలు వచ్చేసేవారు, టప్ చనిపోయేవారు లేదా ఫిట్స్, అండ్ తర్వాత లైఫ్ లాంగ్ సమస్యలు. ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి, ఎందుకంటే వాళ్ళు వ్యాక్సిన్ పెట్టారు. సో చాలా ఇంపార్టెంట్. దీనికి మందు లేదు కానీ వ్యాక్సిన్ ద్వారా వెరీ వెల్ ప్రివెంటబుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని ఏరియాస్, ఇప్పుడు హైదరాబాద్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ లేదు, కానీ ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ మధ్య అందరూ తిరుగుతున్నారు, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, టూర్లకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. సో బెటర్ తీసుకోవటం బెటర్. 2 doses 1 month గ్యాప్లో లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. మేడం, డయేరియా విషయానికి వస్తే అంటే ఎలాంటి లిక్విడ్ ఇవ్వాలి అండ్ కోకోనట్ వాటర్ ఇవ్వడం మంచిదంటారా? ఇప్పుడు లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు అమ్మ ఫస్ట్ నేను చెప్పినా కదా రీహైడ్రేషన్ ఎలా చేయాలనేది. ఓఆర్ఎస్ విషయం అయితే చెప్పా, క్లారిటీ ఉంది కదా. ఇవ్వకూడదు అంటే ఇదిగో ఈ పిచ్చి అన్నీ ఇవి షుగర్ ఎక్కువ ఉన్న లిక్విడ్స్ ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. డెఫినెట్గా ఇది ఇవ్వద్దు. ఓకే. అండ్ చక్కెర నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళు, పాలు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయండి. బయట పాలు కూడా బిడ్డ ఒప్పుకుంటే తగ్గించండి. బిడ్డ లేదు నాకు పాలు కావాలని మారం చేస్తే తప్పదు, ఇవ్వాలి. ఓకే. సో తల్లిపాలు ఆపొద్దు. అండ్ తేనె నీళ్ళు, ఖర్జూరపు నీళ్ళు ఇలాంటివి వద్దు. ఫ్రూట్ జ్యూస్లు వద్దు. మజ్జిగ ఇవ్వండి, ఫ్రెష్ మజ్జిగ, గంజి, మంచినీళ్ళు. తర్వాత కొబ్బరి నీళ్ళు విషయం ఏంటంటే ముదురు కొబ్బరి నీళ్ళలో కొంచెం మనం ఇందాక చెప్పే కదా WHORSలో ఎలా ఉండాలో కొంచెం ఇంచుమించు అలా ఉండొచ్చు, కాకపోతే పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో ముదురు కొబ్బరి నీళ్ళలో ఆస్మలారిటీ లేత కొబ్బరి నీళ్ళ కంటే తక్కువ. సో ముదురు కొబ్బరి నీళ్ళు ప్రిఫరబుల్. బట్ ఏదేమైనా వీటి మీద అదే బెటర్, బట్ కిడ్నీ జబ్బు ఉన్నాళ్ళు, బాగా డీహైడ్రేట్ అయిపోయి ఆల్రెడీ కిడ్నీకి బ్లడ్ సరఫరా తగ్గిపోయి ఉన్నా కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వద్దనే చెప్తాము. బిగినింగ్ స్టేజ్లో అయితే పర్వాలేదు, వేరే దొరకనప్పుడు. ఓకే. సో బెస్ట్ ఏంటంటే WHORS, మజ్జిగ, మంచినీళ్ళు, గంజి అండ్ ఇడ్లీ, కిచిడి ఇలాంటివి పెట్టాలి. ఇందాక ఇవ్వకూడదో చెప్పాను. ఇంకా కొంతమంది ఇంట్లోనే సొంత వైద్యం చేస్తుంటారు. సో వీళ్ళు ఏం చేయకూడదు అంటారు? దేని విషయంలో? అంటే మోషన్స్ అండ్ ఫీవర్ వచ్చి ఉంటుంది, డయేరియా కూడా వచ్చి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ డయేరియాది 90% దానికి అదే తగ్గిపోతుంది. ఆ 2 రోజులు బిడ్డ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే మనకి సేఫ్. మీరు డయేరియా ఆపటాకెళ్ళి ఇలాంటి మందులన్నీ కొని మట్టుకు ఇవ్వద్దు. ఓకే. ఎందుకంటే లోపలే దోషం ఉండిపోయి ప్రమాదం అవ్వచ్చు. ఓకే, అది ఫస్ట్ స్టెప్. ఓకే. అండ్ డోసులు రాంగ్ అయితే నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రమాదం అవ్వచ్చు. సో హైడ్రేషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకే. తర్వాత మనకి బయటికి వెళ్ళి ఓఆర్ఎస్ కొనుక్కునే ఆస్కారం లేదు అనుకుంటే కనుక ఒక చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు. లేదా ఒక అర టీ స్పూన్ ఉప్పు, తర్వాత 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని 24 గంటల తర్వాత పాడేయచ్చు, మనకు కావాల్సినప్పుడు ఇచ్చుకుంటా. సో అలా కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో వైద్యం అంటే ఇంతే.
సో బాగా చికాగ్గా ఉన్నా, బాగా మత్తుగా ఉన్నా, యూరిన్ అది వెళ్ళకుండా, స్కిన్ అంతా ఎండిపోయినట్టు, కళ్ళన్నీ గుంటలు పడిపోయి, నాలుకంతా పొడారిపోయి ఉంటే మటుకు హాస్పిటల్కి వెళ్ళాలి. రక్త విరోచనాలు ఇలాంటివి ఉన్నా, చాలా హై జ్వరం, వణుకొచ్చేసే జ్వరం ఉన్నా డాక్టర్కి వెళ్ళి చూపించాలి.